ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారో, ఏ రోజైతే మాజీ శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గ ఆడపడుచని చెప్పారో, ఏ రోజైతే పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గంలో కన్న తల్లిలాగా చూసుకుంటామని చెప్పిన హామీ ఇచ్చారో, ఆ రోజు నుంచి కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గ పార్టీ అండదండగా ఉంటుంది, పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి సైన్యం అండదండగా ఉంటుంది. కబడ్దార్ ప్రసన్న కుమార్ రెడ్డి, మరొక్క మాట ప్రశాంత్ రెడ్డి గారి గురించో విపిఆర్ గారి గురించో అనుచితమైన వ్యాఖ్యలు చేయటం మానుకోకపోతే మా వైపు నుంచి వచ్చే రియాక్షన్ మరింత ఉధృతంగా ఉండబోతుంది. దయచేసి భాష మార్చండి. రాజకీయ విమర్శలు రాజకీయాల్లో సహజం కాదని మేము చెప్పాం. ఆ భాష, మీరు వాడుతున్న భాష, మీ అహంకారపూరితమైన భాష అందుబాటులో మీరు కానీ మార్చుకోలేకపోతే తెలుగుదేశం పార్టీ సైన్యం దండుగట్టద్ది, ఖచ్చితంగా మీ భరతం పడతానని తెలియజేస్తా ఉన్నాం. ఓటమిని అంగీకరించలేక అత్యంత దారుణంగా ఓడిపోతున్నటువంటి నీ రాజకీయ జీవితాన్ని ఊహించుకొని మధ్యభ్రమించి మీరు మాట్లాడుతున్న మాటల్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. 19 ఎన్నికల్లో విపిఆర్ గారు మా దైవం అని చెప్పిన నీవు, విపిఆర్ గారి చేత అనేక సహాయ సహకారాలు పొందిన మీరు ఈ రోజున ఒక్కసారిగా విపిఆర్ గారి యొక్క అవినీతి గుర్తొచ్చిందా మీకు? నిన్న మొన్నటిదాకా రాజుపాలెంలో సామాజిక సమరసత సమగ్ర వేదికతో పెట్టారు ఈయన. ఆ మీటింగ్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క దంపతులని కొనియాడిన నీవు, వేమిరెడ్డి గారి యొక్క ప్రభాకర్ రెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి అత్యంత గొప్పగా చెప్పిన నువ్వు ఒక్కసారిగా ఈ రోజున ప్రభాకర్ రెడ్డి గారు నీకు అవినీతి కనిపించిందా? ప్రసన్న కుమార్ రెడ్డి, నీకు ఒకటే చెప్తున్నా, నీకు పొయ్యే కాలం దగ్గరకు వచ్చింది. పొయ్యే కాలం దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. మా మహిళల గురించి ఈ విధంగా నువ్వు మాట్లాడతావా? మా మహిళలు ఏదో మేము తొందరలోనే నీకు 2 నెలల్లోనే నీకు మేమేందో చూపిస్తాం, మా సత్తా ఏదో చూపిస్తాం. నిన్ను తొందరగా ఇంటికి పంపించాలని మేము మా శక్తి కొద్దిలు సాయి శక్తులుగా మా ప్రశాంతి మేడం కోసం మేము మా సాయి శక్తులుగా కృషి చేసి మా మేడంని గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తాం. ఇది సత్యం. నువ్వు రాసి పెట్టుకో ప్రసన్న కుమార్ రెడ్డి. నువ్వైతే ఇంటికి పోతున్నావు, గుర్తుపెట్టుకో. అంటే ఆయన పద్ధతి కాదు. తన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? పక్క వాళ్ళని అలా ఎట్లా మాట్లాడతాడు అతను? అతనికి ఏమన్నా అది న్యాయమా? ఈసారి కానీ మా మేడం గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా మేము ఒప్పుకునేదిలే.